హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరో మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్కి దగ్గరలో ఉన్న ముచ్చింతల అనే ఒక ప్రాంతానికి ఈరోజు రావడం జరిగింది. ఈరోజు ఈ ప్రాంతానికి రావడానికి నేను, నా ఫ్యామిలీ, అదేవిధంగా మా బ్రదర్ ఫ్యామిలీ, మా రెండు ఫ్యామిలీస్ కలిసి ఈరోజు ఈ స్థలం చూడడానికి వచ్చాము. నిజంగా విష్ణు సాంప్రదాయం, విష్ణు భక్తులకి ఒక రకమైన స్వర్గంలా అనిపించింది నాకు ఈ ప్రాంతం. అది శివభక్తుల, విష్ణు భక్తుల అన్నది తర్వాత, బట్ మన హిందూ ధర్మాన్ని మనం ఏ విధంగా నలుగురిలోకి తీసుకువెళ్ళాలి, మన హిందుత్వాన్ని కాపాడుకోవాలంటే ప్రతి మందిరం దగ్గర వచ్చిన వాళ్ళని నించోబెట్టి ఆ మందిరం యొక్క దేవుడి యొక్క మంత్రాన్ని వాళ్ళ చేత 2 లైన్స్ అవ్వచ్చు చెప్పించి తీర్థప్రసాదాలు ఇచ్చి మరొక మందిరంకి పంపిస్తున్నారు. అలా 100 మందిరాలు ఉన్నాయి లోపల. చాలా బాగుంది నిజంగా. ఇది 45 ఎకరాలలో ఉన్న విశాలమైన ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్రం. పాలరాతి శిల్పకళతో భారీ మహాద్వారం దాటి లోపలికి రాగానే పక్కనే విశాలమైన పార్కింగ్ ప్రాంతాలు, భక్తుల కోసం ఏర్పాటు చేసిన విజిటర్ సెంటర్స్ కనిపిస్తాయి. ఇక్కడ సురక్షితమైన సెక్యూరిటీ చెకింగ్స్ మరియు డిజిటల్ టికెటింగ్ వ్యవస్థ ఉంది. ప్రవేశ ద్వారం వద్దనే భక్తుల కోసం రకరకాల పాదరక్షలు పెట్టుకునే స్థలం అవ్వచ్చు. అదేవిధంగా లోపలికి రాగానే ప్రతి ఒక్క భక్తుల చేతి మీదని ఓం అనే ఒక ముద్రను కూడా వేస్తున్నారు. ద్వారం దాటి లోపలికి ప్రవేశించగానే కనుల ముందు పరుచుకున్న అద్భుతమైన దృశ్యం అత్యంత మనోహరం. నిజంగా దీన్ని గ్రానైట్ రాతిలో కళ్ళకు చల్లదనాన్ని ఇచ్చే సువిశాలమైన పాలిష్ చేసిన నల్లరాతి మరియు గ్రానైట్ నడకదారులు సుమారు 100 మీటర్ల పొడవున విస్తరించి ఉన్నాయి. మధ్యలో రకరకాలైన కొలన్లు ఉన్నాయి. అదేవిధంగా ప్రాంగణం అంతటా రాతి శిల్పాలతో ఉన్న అద్భుతమైన విగ్రహాలు. అదేవిధంగా జై శ్రీమన్నారాయణ అంటూ నారాయణ మంత్రం కూడా మనకి అలా వినిపిస్తూ ఉంటుంది. మొదట సుదీర్ఘ రాతి దారి గుండా నడుస్తూ ఉంటే కొద్ది దూరంలోనే నీలాకాశం నేపథ్యంలో 216 అడుగుల ఎత్తులో బంగారు కాంతులతో మెరిసిపోయే శ్రీ రామానుజాచార్యుల భారీ సమేత విగ్రహంకి మనకి కనిపిస్తూ ఉంటుంది. మొదటిసారిగా కంటికి అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ కుల, మత, లింగ భేదాలు లేకుండా మానవులందరికీ భగవంతుని కృప సమానమే అని చాటి చెప్పే రామానుజుల వారి సమతా సిద్ధాంతానికి ఈ ప్రాంగణం ఒక అద్భుత నిదర్శనంగా ఉంది. ఇగో ఇక్కడ చూసారా, మేమంతా ఎంట్రన్స్లో టికెట్స్ అవి తీసుకొని సరదాగా మా ఫ్యామిలీ అందరం వెళ్తున్నాము. రహదారిలోంచి సరదాగా చూసారా, అక్కడ రామానుజుల వారి మూర్తి మనకు కనిపిస్తున్నది. నిజంగా మంచి ప్రదేశం అండి, చాలా అద్భుతమైన ప్రదేశం ఇది. ఇలాంటి ప్లేస్కి పిల్లల్ని తీసుకురావడం కూడాను వాళ్ళకి మన సంస్కృతి సాంప్రదాయాలు తెలుస్తాయండి. నిజంగా రియల్లీ ఇట్స్ వెరీ వండర్ఫుల్ ప్లేస్. ఇలా ఇప్పుడు ఈ దారి గుండా వెళ్తూ ఉంటే మనకి పక్కనే కొన్ని పూల తోటలు కనిపిస్తాయి. మల్లెలు, పర్టికులర్గా సంపెంగలు, గులాబీలు, మందార పువ్వులు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఈ వేలోంచి అలా వెళ్ళేటప్పుడు ఇక్కడ మన అందరికీ వైష్ణవ సాంప్రదాయంలో నామాన్ని కూడా పెడుతున్నారు. అదే చూడండి, వేరే గుళ్ళలోని ఈ నామం పెట్టడానికి కూడా ఎంతో డబ్బులు అవి తీసుకుంటారు. బట్ ఇక్కడ అటువంటివి ఏమీ లేదు. ఓన్లీ ఎంట్రీ టికెట్తో అందరూ తీసుకున్నారు. బట్ లోపలికి వెళ్ళాక అందరికీ చక్కగాను విష్ణునామాన్ని దిద్ది అక్కడే విష్ణుమూర్తి అనుగ్రహానికి మనందరినీ పాత్రలు చేస్తున్నారు. నిజంగా పిల్లలకి తెలుస్తుందండి, పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఎవరికైనా మన సాంప్రదాయం ఏంటి అన్నది తెలుస్తుంది. దాని తర్వాత అలా మనం కాస్త ముందుకు వెళ్తే ఇక్కడి నుండి అసలైన విష్ణుమూర్తి యొక్క రకరకాల అవతారాలు, రకరకాల ప్లేసుల్లో ఉన్న విష్ణుమూర్తి, ఆల్వార్ల మంగళ శాసనాలు. వైష్ణవ సాంప్రదాయంలో 12 మంది ఆల్వార్లు తమ దివ్య ప్రబంధ పాసురాలతో కీర్తించి 108 అత్యంత పవిత్రమైన విష్ణు క్షేత్రాలను దివ్య దేశాలు అంటారు. భౌగోళిక విస్తరణ ప్రకారం 108 క్షేత్రాలలో 105 క్షేత్రాలు భారతదేశంలో తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మొదలైన రాష్ట్రాల్లో, ఒక క్షేత్రం నేపాల్ ముక్తినాథ్లో ఉన్నాయండి.
ఇటువంటి క్షేత్రాలన్నిటివి నమూనాలు ఇక్కడికి తీసుకొని వచ్చి పెట్టారు. వాటితో పాటు చూసారా, మా అందరికీ నించోబెట్టి ప్రతి క్షేత్రం దగ్గర, ప్రతి మందిరం దగ్గర మాకు నించోబెట్టి ఆ మందిరం యొక్క ప్రశస్త్యాన్ని మాకు తెలియజేసి స్వామివారి దివ్య నామాన్ని మా అందరి చేత పలికించారు. నిజంగా ఒక అద్భుతం. నిజంగా మా అందరికీ ఈ ప్లేస్కి రావడం అన్నది చాలా అద్భుతంగా భావిస్తున్నాం. అయితే 108 దివ్యక్షేత్రాలు అన్నాం కదా, అందులోని మిగిలిన 2 క్షేత్రాలు భౌతిక ప్రపంచంలో లేనివి, పరమపదం మరియు క్షీరాబ్ది. అదే వైకుంఠము, క్షీరాబ్ది. ఈ 2 లోకాలు, ఈ 2 మానవ మాతృలు మన ఈ దేహంతో మనం చూడలేము. వాటి నమూనాల్ని కూడా ఇక్కడ ఉంచారు. తర్వాత ఇక్కడ శిల్పకళ, కృష్ణ శిల్పకళ 108 ఆలయాలను తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్కి చెందిన వందల మంది నైపుణ్యం కలిగిన శిల్పులు ఏళ్ల తరబడి శ్రమించి ప్రత్యేకమైన నల్లరాతితో మలచారు. ద్రవిడ శిల్పకళా శైలిలో ఉంది. కాంచీపురం, మదురై, కుంభకోణం ఆలయాల నమూనా విమాన గోపురాలు ద్రవిడ శిల్పకళా వైభవంతో, ఎత్తైన శిఖరాలతో, సూక్ష్మమైన రాతి బొమ్మలతో చాలా అద్భుతంగా ఉన్నాయి. బద్రీనాథ్, ముక్తినాథ్, మధుర, అయోధ్య మరియు బృందావనం వంటి ఉత్తరాది క్షేత్రాల ఆలయాలు నగర శిల్ప శైలి రూపంలో విభిన్నమైన శిఖర నిర్మాణాలు కనిపిస్తాయి మనకి ఈ ప్రాంగణంలో. అచ్చమైన ప్రతిరూపాలు, మూల విరాట్లు ప్రతి చిన్న ఆలయంలో కూడా ఆయా క్షేత్రాల్లో ఉండే మూల విరాటు ఇక్కడికి వచ్చి మనకి దర్శనం ఇస్తున్నారా అన్నంతగా ఆగమశాస్త్రం ప్రకారం శిల్పులు ఖచ్చితమైన కొలతలతో మలిచారు. వైవిధ్య భంగిమలుగా ఉన్న శ్రీ రంగనాథ స్వామిని, తిరుమల వెంకటేశ్వర స్వామి, రకరకాలుగా బద్రీనాథుడు ధ్యాన మందిరం, కంచి వరదరాజ స్వామి భంగిమలు అచ్చుగుద్దినట్టు ఆయా ప్రధాన ఆలయ మూల విరాట్ను తలపిస్తారు. ధ్రువంతే రాజాపర్ణో ధ్రువందేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాకంధ్రాం శతమానం భవతి యథాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు సమస్త సమ్మంగళాని భవంతు బ్రువంతు. చూసారా, అయ్యవారు ఎంత చక్కగా మంత్రం చదివి మా అందరికీ రక్ష కూడా కట్టారు. చాలా బాగుందండి ఈ మందిరం. ఇలాంటి ప్లేసులకి పిల్లల్ని తీసుకొని వెళ్ళడం అన్నది హాలిడే సద్వినియోగం అనే నేను అంటాను. మాత్రం చాలా బాగున్నది నిజంగా. అయితే ఈ మందిరంలో స్వల్ప రుసుము తీసుకొని బ్యాటరీ వెహికల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా వీల్ చైర్ సదుపాయం కూడా ఉంది. నివాసాయ సౌందర్యవల్లి సమేతాయ సౌందర్యరాజాయ నమః. इधर नागदोष करने के लिए एक वर्ष नाम दूसरों को करके आप लोग करना ఓం తిరువెల్లియం గుడి వాసాయ కరకటవల్లి సమేతాయ రఘునాథాయ నమః. గోవింద జయ శ్రీమన్నారాయణ. धनवधीश्वरी की प्राप्ति होती है। बस प्रार्थना होगी ओम दिव्यमणिमाडपुर वासाय पुंडरीकवल्ली समेताय नंदाप्रदीप भगवते नमः। गोविंद वैकुंठ विनगर अभी हम वापस मुक्ति के लिए भगवान से प्रार्थना करते हैं। ओम वैकुंठ विनगर वासिने वैकुंठवल्ली समेताय वैकुंठनाथाय नमः। गोविंद जय वैकुंठनाथ भगवान की जय श्रीमन्नारायण। जय श्रीमन्नारायण।
ఓం హరినేయ విన్నగర వాసాయ అమృతఘటవల్లి సమేతాయ ఘటనర్తకాయ నమః గోవిందా దేవనాయక సాయి మంత్రములి ఓం దేవబృందపుర వాసాయ క్షీరాబ్ది నాయిక సమేతాయ శ్రీ దేవనాయకాయ నమః గోవిందా గోవిందా ఓం మణికూట పూర్వాసాయ మహాలక్ష్మి సమేతాయ మణికూట ప్రభవే నమః గోవిందా జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ శ్రీరంగ శుద్ధం మరి ఓం వేట్యం వర సురేశాయ ఏం కమలవల్లి సమేతాయ శ్రీరంగనాథాయ నమః గోవిందా చూసారా, ప్రతి మందిరంలో స్వామివారు అక్కడ ఏ రూపంతో ఉన్నారో ఆ రూపంతో భక్తుల చేత కీర్తింపజేయుచున్నారే. నిజంగా ఇది వండర్ఫుల్ ఎక్స్పెరిమెంట్, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ టు ఎవ్రీవన్. ఎవరెవరు అక్కడికి వెళ్తారో వాళ్ళందరికీ మన హిందూ ధర్మాన్ని చక్కగా పోసగుచ్చినట్టుగా తెలియజేస్తున్నారండి. ఇక్కడ ఉచిత అన్నదానం సదుపాయం కూడా ఉన్నది. డైనింగ్ హాల్లో ఉల్లి వెల్లుల్లి లేకుండా రుచికరమైన సాత్విక ఆహారాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా మనకు కావాల్సిన ఐటెం కొనుక్కొని తినడానికి కూడా వేరే హోటల్స్ కూడా ఉన్నాయి. అక్కడ మంచి శుద్ధమైన మంచినీరు దొరుకుతుంది. అదేవిధంగా మరికొన్ని రకాలైన మంచినీళ్ళు, పానీయాలు, వివిధ రకాలైన శాకాహార భోజనాలు, టిఫిన్స్ ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి. ఉదయాన్నే మీరు మందిరంలోకి వెళ్తే సాయంత్రం వరకు ఆరాంగా గడిపవచ్చు. ఈవినింగ్ అక్కడ మందిరంలో దేవుడు హారతి ఇస్తారు. అదేవిధంగా మ్యూజికల్ ఫౌంటైన్, వాటర్ ఫౌంటైన్ కూడా ఉన్నది. నిజంగా చాలా బాగుంది. సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3 నుండి రాత్రి 8 వరకు ఉంటుంది సందర్శన సమయం. శనాదివారాల్లో మాత్రం ఉదయం 11 నుండి 8 గంటల వరకు ఉంటుంది అని అక్కడ రాశారు. బట్ మేము వెళ్ళింది ఫ్రైడే వెళ్ళాము. మరి శ్రావణ మాసం అనో ఏమో నాకు తెలియదు. బట్ మేము ఉదయం 11 గంటలకు వెళ్ళాం. ఇంచుమించు సాయంత్రం 5 వరకు మేము అక్కడే ఉన్నాం. శుక్రవారం ఉదయం 11 నుండి రాత్రి 8 వరకు కూడా ఉంటుంది అనేసి విన్నాను నేను. నిజంగా క్షేత్రం చాలా బాగుందండి. చాలా నిజంగా వండర్ఫుల్. ఉన్న రామానుజాచార్యుల విగ్రహం మధ్యలో ఏదైతే ఉందో మొదట్లో నేను మీకు చూపించాను కదా, ఆ విగ్రహం ఇక్కడ 120 కిలోల బంగారంతో చేయబడింది. ఇది రామానుజాచార్యులు భూమిపై అతను 120 సంవత్సరాలు జీవించారు. అందుకు నిదర్శనంగా 120 కేజీల బంగారంతో స్వామివారి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. డిజిటల్ లైబ్రరీ, రీసెర్చ్ సెంటర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. పురాతన తాళపత్ర గ్రంథాలు, వేద సాహిత్యము మరియు డిజిటల్ రూపంలో ఉన్న గ్రంథాలు ప్రదర్శన ఇక్కడ ఉంది. వస్తు ప్రదర్శనశాలలో శ్రీ రామానుజాచార్యుల జీవిత ఘట్టాలు, ఆయన సాధించిన సామాజిక సంస్కరణలు వివరించే రూపకాలు మరియు చిత్రాలు అమర్చబడ్డాయి. ప్రతి గోడ మీదని స్వామివారికి సంబంధించిన శిల్పకళ చాలా అద్భుతంగా ఉన్నదండి. విశాలమైన ప్రాంగణంలో వృద్ధులు, పిల్లలు, వచ్చిన పర్యాటకులే కాకుండా అక్కడ ఉన్న వేద పాఠశాలలో బుడిబుడి చిన్నారులు ఎంత చక్కగా వాళ్ళ పంచి ఓ చిన్న పిల్లక వేసుకున్నారు, పరిగెడుతున్నారు. అక్కడ చిన్నపిల్లలు చక్కగా వాళ్ళ క్లాసులో అయ్యాక వాళ్ళు హాయిగా ఇంట్లో ఆడుకుంటున్నట్టు ఆడుకుంటున్నారు. నిజంగా చాలా పిల్లలు కూడా చూడండి, ఇగో ఇక్కడ ఒక అబ్బాయిని మనం చూడొచ్చు. వాళ్ళు చక్కగా పరిగెట్టుకొని ఆడుకొని ఎంతో ఉల్లాసంగా ఏదో పార్క్లో ఉన్నట్టుగా ఉన్నారు ఆ పిల్లలు. నిజంగా మెయిన్ మధ్యలో ఏదైతే రామానుజాచార్యుల విగ్రహం ఉన్నదో అది సమతామూర్తి ప్రాంగణంలో అతి ముఖ్యమైన ప్రధాన నిర్మాణం. అది దీని ఎత్తు 216 అడుగులు. దివ్య సువర్ణమూర్తి కేవలం ఆధ్యాత్మిక క్షేత్రమే కాకుండా ఇక్కడ ఆధునిక ఇంజనీరింగ్ మరియు ప్రాచీన లోహ శిల్పకళ అపూర్వ సమ్మేళనం. దీనిలో లోతైన నిర్మాణం విలువలు మనం ఒక్కసారి చూస్తే
ఈ ఆధార భవనం కొలతలు బట్టి కరెక్ట్గా మనం చెప్పలేకపోవచ్చు, ఏదో నా ఐడియాకి తోచినంత మట్టుగా చెప్తున్నాను. అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నవి 108 మందిరాల్లో ఇంకా కొన్ని మందిరాలు ఉండిపోయి అవే మీకు చూపిస్తున్నాను. అయితే నేను చెప్తున్నది మాత్రం మధ్యలో ఏదైతే రామానుజాచార్యుల వారి విగ్రహం ఉన్నదో దాని గురించి. ఇది భద్రవేది ఎత్తు సుమారు 54 అడుగులు, విస్తీర్ణము 3 లక్షల స్క్వేర్ ఫీట్లో విస్తరించున్నది. నిర్మాణము విగ్రహం యొక్క 700 టన్నుల బరువును మోయడానికి వీలుగా అత్యంత బలమైన రీఇన్ఫోర్స్ సిమెంట్ ఆర్సీసీ అంటారే హై గ్రేడ్ ఆ సిమెంట్తో ఈ భవనాన్ని నిర్మించారు. పద్మపీఠం మీదని రాతి శిల్పకళ ఏనుగలు ఉన్నాయి. ఈ పద్మపీఠం ఎత్తు 27 అడుగులు, 27 పద్మరేకులు. ఈ పీఠం చుట్టూ 27 భారీ పద్మరేకులను మలిచారు. అదేవిధంగా జ్యోతిష్యం ప్రకారం 27 నక్షత్రాలకు ప్రతీకగా 36 రాతి ఏనుగలు, పద్మపీఠం కింద భాగంలో అత్యంత నైపుణ్యంతో చెక్కిన 36 గ్రానైట్ ఏనుగులు శిల్పాలు ఉన్నాయి. అత్యధికంగా ఉన్న 24 తత్వాలు ప్రకృతి, మహత్, అహంకారం మొదలైనవి జీవాత్మ, పరమాత్మ మరియు గురు పరంపరలను సూచిస్తున్నాయి. ఈ విగ్రహం ఎత్తు 216 అడుగులు ఉన్నది. ఇది పంచలోహాల విగ్రహం. ఇది ప్రపంచంలోనే 2వ విగ్రహం ఇలాగ కూర్చొని ఉన్న విగ్రహాల్లోని. భారతదేశంలో ఇది మొదటి స్థానంలో ఉంది. ఇంత పెద్ద విగ్రహం కూర్చున్న పొజిషన్లో మరెక్కడా లేదంట. దీని మొత్తం ఈ విగ్రహం బరువు 700 టన్నులండి. 5 రకాల లోహాలతో కలిపి చేసిన పంచలోహ విగ్రహం. నిజంగా ఇటువంటి ఒక నిర్మాణం అన్నది చేసిన చిన్నజీఆర్ స్వామి వారికి అవని, అదేవిధంగా దీనిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శతకోటి వందనాలు తెలియజేయవచ్చు. ఆ త్రిదండం ఏదైతే స్వామివారి చేతిలో ఉందో అది కొన్ని అడుగుల ఎత్తులో ఉంది. అక్కడి నుండి చూస్తే మొత్తం ఆ 45 ఎకరాల్ని ఒక్క రోజులో మనం చూడగలిగేది కాదు. నిజంగా ఇటువంటివి మరిన్ని నిర్మాణాలు మన హిందూ సాంప్రదాయాన్ని ముందు తరాలకు అందించే విధంగా జరగాలని కోరుకుంటూ మరొక్కసారి ఇటువంటి మందిరాన్ని దర్శించినందుకు నా కన్నులు ఎంతో పుణ్యం చేసుకున్నాయి. జై శ్రీమన్నారాయణ.